ప్రైజ్ టు ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయమునకు ఏర్పరచబడినటువంటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండుడి. బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్. అంశము ఎత్తుట, లిఫ్ట్. రచయిత మైక్ విట్మర్. మైక్ విట్మర్ గారు తన యొక్క జీవితంలోని ఒక సందర్భాన్ని ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మా విమాన వాహక నౌక పర్యటనలో జెట్ పైలట్ విమానాలు అంత చిన్న రన్వేపై బయలుదేరడానికి గంటకు 56 కిలోమీటర్ల గాలి అవసరమని వివరిస్తూ ఉన్నారు. ఈ స్థిరమైనటువంటి గాలిని చేరుకోవడానికి కెప్టెన్ తన ఓడను గాలి వీస్తున్నటువంటి దిశకు మారుస్తాడని తెలియపరుస్తూ ఉన్నాడు. గాలి విమానం వెనుక నుండి రాకూడదా అని నేను ఒక ప్రశ్నను అడిగాను. పైలట్ సమాధానమిస్తూ, లేదు, జెట్లు గాలిలోకి ఎగరాలి, ఎత్తబడుటకు అదే మార్గము అని సమాధానం ఇచ్చాడు. దేవుడు తన ప్రజలను వాగ్దానం చేసిన దేశంలో తమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి గాలుల యొద్దకు నడిపించడానికి యెహోషువను పిలిచాడు. యెహోషువకు 2 విషయాలు అవసరమై ఉన్నవి. అంతర్గతంగా అతనికి నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండుట అనేటువంటి విషయాన్ని గురించి మొదటిగా తనకు ఎంతగానో వివరించాడు ప్రభు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అది అవసరమని ఆయన చెబుతూ యెహోషువను ధైర్యపరుస్తున్నటువంటి విషయం చూస్తాం. మరియు బాహ్యంగా అతనికి సవాళ్ళు అవసరం. ప్రాకారము గల నగరాలను ఎదుర్కొనుట, నిరుత్సాహపరిచేటువంటి ఓటములు 7వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆకాను దొంగతనం 16వ అధ్యాయం నుండి 26వ వచనం వరకు, ఆ అధ్యాయాల వరకు. నిరంతర యుద్ధాలు 10వ అధ్యాయమును 11వ అధ్యాయము. వేలాది మంది ఇజ్రాయేలీలకు నాయకత్వం వహించే రోజువారీ పని ఇందులో ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తాం. యెహోషువ ముఖంలో వీచిన గాలి దేవుని ఆదేశాల నుండి అతనికి తాకిడి వచ్చినంతకాలం అతని జీవితాన్ని ఎత్తుతుంది, పైకి తన ఆత్మీయ జీవితం వెళుతూ ఉంది అనేటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. దేవుడు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దివారాత్రములు దానిని ధ్యానించినట్లా దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లయితే నీ మార్గములను వర్ధిల్లింపజేసి చక్కగా ప్రవర్తించదవు అని దేవుడు వాక్యము తనను ఎంతగానో బలపరిచింది. 1వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తాం. ఏది ఏమైనప్పటికీ మీరు దేవుని మార్గాలను అనుసరించాలని నిశ్చయించుకున్నారా? నిజంగా సంపూర్ణ నిశ్చయతతో మీరున్నారా? అలాంటప్పుడు సవాళ్ళ కోసం చూడండి. ఎప్పుడైతే ఎదురవుతున్నటువంటి ఆ గాలిని మనము సహించగలుగుతామో అప్పుడే మన ఆత్మీయ జీవితంలో పైకి ఎగరగలుగుతాం. ధైర్యంగా గాలిలోకి ఎగరడము మరియు మీ ఆత్మ పైకి ఎగరడము మనము అనుభవించాలి, వాటిని చూడాలి అని అంటే ఖచ్చితంగా ఎదురయ్యేటువంటి కష్టాలను, ఎదురయ్యేటువంటి బాధలను, మనకు ఎదురుగా వస్తున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనం అవగాహన చేసుకొని వాటన్నిటినీ ఎదుర్కొన్నప్పుడే, అందులో దేవుని యొక్క సహాయతను పొందుకొని మనము ముందడుగు వేసినప్పుడే మన ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో ఎత్తుకు మనము ఎగరడానికి, ఎంతో ఎత్తులో మనము నివసించడానికి, ఎంతో ఎత్తులో మనము పర్యటించడానికి
అందమైనటువంటి పరిస్థితులను మన యొక్క జీవితంలో మనం చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. లేని ఎడల మనము భయపడుతూ ఉన్నంతకాలం, కష్టాలకు, బాధలకు, శ్రమలకు కృంగిపోయినంతకాలం, వాటిని తట్టుకోలేము, తాళుకోలేము అని మనము వెనకంజ వేసినంతకాలం మన ఆత్మీయ జీవితంలో మనము ఎత్తబడలేము. ఎత్తబడినంతకాలము మన జీవిత ప్రయాణం ప్రారంభింపబడదు. కనుక ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు యెహోషువను ఏర్పరచుకొని తన జీవితంలో ఎన్ని గాలి వంటి, తుఫాను వంటి పరిస్థితులు తనకు ఎదురుగా నిలవబెట్టినా యెహోషువ వాటిని అన్నిటినీ కూడా ఎదుర్కొన్నాడు. కనుకనే ఎత్తైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి తాను నడిపింపబడ్డాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. దేవా, ఈరోజు నీవు మాతో మాట్లాడిన విధమును బట్టి నీకు వందనాలు. ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవిత అనుభవ స్థితికి మేము నడవడానికి మాకు కావలసినటువంటి మా జీవితములను అంత ఎత్తునకు లేవనెత్తగలిగినటువంటి ఆ గాలిని మేము ఎదుర్కోవడానికి, ఆ వేగవంతమైనటువంటి ఆ గాలిని మేము సహించడానికి, దేవా, ఆ గాలిని మేము ఉపయోగించుకొని మేము ఉన్నత శిఖరముల వైపు మా ప్రయాణాన్ని కొనసాగించడానికి కావలసిన సహాయతని ఇవ్వండి. శ్రమలేవైనా, కష్టాలేవైనా, బాధలేవైనా, కన్నీరేవైనా దేవా, నీ వాక్యానుసారముగా మేము స్థిరముగా మేము నడచుచు దేవా, ఎదుర్కొనబోతున్నటువంటి ప్రతి పరిస్థితిని అవగాహన చేసుకొని ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి మేము ఎదగడానికి కావలసిన కృపనివ్వండి. ఈ దినమంతటిలో మా అందరికీ నీవే తోడై ఉండి మీ ఆత్మ సహాయత చేత మమ్మల్ని నడిపించుకొనమని, దీవించి ఆశీర్వదించి నీదు మేళ్ళ చేత సంతృప్తిపరచమని, మహిమఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ ప్రశస్త గణ నామంలో ఇది ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.